ప్రజా సమస్యలను అధికారులు సమన్వయంతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రేపల్లె నియోజకవర్గంలో రేపల్లె మండలం ఇసుకపల్లి గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ చెన్న మల్లేశ్వర స్వామి వారి పురాణ కాలక్షేప మండపం నందు నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన అర్జీలలో కొన్నిటికి ఆయన అక్కడికక్కడే పరిష్కారం చూపారు. మరికొన్నిటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి వారి సమస్యలను వెంటనే పరిష్కారం చూపాలని ఆయన అన్నారు. అధికారులు అర్జీలను నిశ్చింతగా చదివి అర్థం చేసుకుని క్షేత్రస్థాయిలో వారి సమస్యను పరిశీలించి సరియైన పరిష్కారం చూపాలన్నారు. ప్రతి అర్జీ చాలా ముఖ్యమైనదిగా భావించాలని ఆయన చెప్పారు. అధికారులు నిర్వహించే పనులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ విధానం ద్వారా ఎక్సెల్ షీట్ లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి అధికారులకు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది తీసుకునే చర్యలపై వారి పనితనం ఆధారంగా అవార్డులు ఇవ్వడం జరుగుతుందని, అందుకు అధికారులు అవార్డుల కొరకు పోటీ పడుతూ పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి అధికారులకు తెలిపారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓచర్ల జాబితా ప్రక్రియను పారదర్శకంగా వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి బిఎల్ఓలకు సూచించారు. గురువారం రేపల్లె నియోజకవర్గం నగరం మండలంలో ఎస్వీఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. సార్ నాది 22 లిస్టులో 59% ఇంక్లూడింగ్ అయింది. గత 2025లో కూడా తమ దగ్గర బాపట్ల వచ్చి ఇచ్చారు సార్. ఇస్తే అప్పటి నుంచి అధికారులు సార్. అయితే పెట్టుకోలు మండలం సార్ మాది 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. ఏ అధికారి రెస్పాండ్ అవ్వలేదు. మీరు సచివాలయంలో అప్లికేషన్ ఇచ్చారా? కలెక్టర్ ఆఫీస్ ఇచ్చారు. నాకు ఇవ్వడం కాదు, సచివాలయంలో మీరు రుసుము కట్టారా? కట్టాను సార్. రసీదు వచ్చిందా? నాకు వచ్చింది. మీరు సచివాలయానికి వెళ్ళి రుసుము కట్టారా? 22 లిస్టులో అర్థమైంది సార్. నిషేధ జాబితా నుంచి తీసేయాలంటే సచివాలయం చేసి రుసుము కట్టాలి. 500 రసీదు కట్టారు సార్. అది ఎక్కడ ఆ రసీదు? అది మీరు ఇస్తే అందులో నంబర్ ఉంటుంది. నంబర్ సార్, ఆ రెఫరెన్స్ నంబర్స్ నేను ఇప్పుడు చెక్ చేయగలుగుతాను ఆన్లైన్లో సార్. అర్థమైందా? చేశారా లేదా? సార్ నేను పే చేశాను సార్. పేమెంట్ చేశాను సార్. అలాగే చూస్తాను సార్. నాది కొద్దిగా తొలగిస్తే మేము పార్టిషన్ చేసుకుంటాం సార్. మాకు 2 ఎకరాలు 40 సెంట్లు. అలాగే సరే సార్. నెక్స్ట్ అమ్మ డీసేజెస్ ఎక్కడ? ఇది పక్కన దాని కట్టడానికి రోడ్ లేదు సార్. బాడీ కొడుతున్నాను. అక్కడ నాచరం కూడా ఉంది. 7వ వార్డులు బాగా ఇబ్బంది పడుతున్నాడు. మిషన్ మ్యాన్ కన్నా తీర ప్రాంతం. ఓకే, నేను జిల్లా సెక్రటరీ. నేను వీలైతే వస్తాను అక్కడికి. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 1966లో కొనుక్కున్నారు నాన్న. 1960 సీసీ నెంబర్ అడిగారు సార్. నేను ఆర్టీఐ యాక్ట్లో తీసుకొచ్చి పెట్టాను. స్టాటిస్టిక్స్ ఎక్నాలజ్మెంట్ ఎలా అవుతుంది? లాస్ట్ 18 మంత్స్గా నేను తిరుగుతున్నాను సార్. ఎక్నాలజ్మెంట్ లాస్ట్ డేలోనే చేస్తున్నాను. రిపిటేటివ్గా ఉంటుంది. ఈవెన్ నావి 10 కంప్లీట్స్. గ్రీవెన్స్ అనేది లాస్ట్ డే క్లోజ్ చేస్తున్నాను సార్. ఎనీ డిపార్ట్మెంట్ ఏంటిది? సో ఆర్టీజీఎస్ నేను దయచేసి గ్రీవెన్స్ దాంట్లో స్టాటిస్టిక్స్ అయ్యి తీసుకున్నాను సార్. ఓకే. సో ఆల్మోస్ట్ ఆల్ గ్రీవెన్సెస్ బియాండ్ ద ఎస్ఎల్ఏ హోటల్లో చూపిస్తున్నా. చూడమ్మా, ఇది డిస్ట్రిక్ట్ సర్వెంట్ కేసు.
5 ఎండార్స్మెంట్ ఇచ్చారు, ఎండార్స్మెంట్ చదివారా? అది 68 ఎండార్స్మెంట్ చదివారా? 68 కాదండి, నేను చెప్పిన జవాబు మార్చి 17వ తేదీ తహసీల్దార్ గారు మీకు మీరు చదివారా? ఎండార్స్మెంట్ చదవలేదా? అసలు సార్ ఓకే, అదేంటి? ఇది చెప్పండి, పంట అయ్యి ఆన్లైన్ చేస్తే కానీ రేపు ఎరువులు తీసుకోవాలన్నా కానీ ఏదైనా కానీ ఇది కోర్టు ఆర్డర్ కూడా పెట్టాను ఫైనల్. ఇదేంటి? ఇది ఏమన్నా 212.6కి సంబంధించి 6 ఎకరాలు 32 సెంట్లు మొత్తం ప్లాన్ ఇవ్వమని అడిగాం. ఓకే, ఇదేమన్నా పంట. ఓకే, ఇదేమో జనరల్ అసలు చెరుపల్లి మండలం అసలు 2023 నుంచి జరుగుతుంది. ఇది షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటున్నారు. నగరత్న సురేంద్ర బాబు షెడ్లో అండి. ఓకే, వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అడిగితే ఇంతవరకు ఇవ్వలేదండి. వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఎలక్ట్రిసిటీకి అప్లై చేయడానికి. ఆఫీసర్స్ గ్రూప్లో ఆన్లైన్ మాడ్యూల్స్ వెబ్సైట్స్ ఏమున్నాయి, అవి ఆ ఎక్సెల్ షీట్స్లో ఏ రోజు ఏ సబ్జెక్ట్. మండే వీఆర్ లుకింగ్ అట్ PGRS, వెడ్నెస్డే వీఆర్ లుకింగ్ అట్ ప్రాజెక్ట్స్, ట్యూస్డే రెవెన్యూ. అంటే ఇది అట్ ద లెవెల్ ఆఫ్ కలెక్టర్. నేను ఆ సబ్జెక్ట్ మీకు ఇది రోజువారీ పని. ఏం వెబ్సైట్ అని చెప్పాను, మన కలెక్టరేట్లో కానీ పేషీలో హూజ్ ద ఇన్ఛార్జ్ అని చెప్పాను. మీరు మీ డిపార్ట్మెంట్లో యూ హ్యావ్ టు డెసిగ్నేట్ ఇన్ఛార్జ్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్ అనుకోండి, ఈవెన్ గవర్నెన్స్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నప్పుడు డైలీ మీరు యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దిస్ యాజ్ అ డిస్ట్రిక్ట్ ఆఫీసర్. సంబంధించి 72 సెంట్లు సబ్ డివిజన్ నెంబర్తో సహా 6 ఎకరాల 32 సెంట్లకు సంబంధించి సబ్ డివిజన్ వారీగా విస్తీర్ణము సంబంధించిన వ్యక్తికి పూర్తి పేరు, విస్తీర్ణము, సబ్ డివిజన్ నెంబర్తో సహా పూర్తి విస్తీర్ణ పటాన్ని గత 2 సంవత్సరాల నుండి చెరుకుపల్లి తహసీల్దార్ వారి కార్యాలయం నుండి ఇచ్చి ఉండలేదు. ఫస్ట్ పేజ్ అంతా లాస్ట్ ఎండార్స్మెంట్. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తావూరు కాపరస్తుడైన శ్రీ పాలడి వెంకటేశ్వరరావు తండ్రి కోదండ రామయ్య అనేవారు కావూరు గ్రామ పరిధిలోని గ్రామ సర్వే నంబర్ 212/6లో లేట్ పర్వతనేని వీరభద్రయ్య తండ్రి కృష్ణయ్య గారికి సంబంధించి ఎకరం 72 సెంట్లు హౌస్ సైట్ని. హలో, నమస్తే. ఇప్పుడు మీరు నాకు ఇక్కడ పిటిషన్ ఇచ్చారు కదా రేపల్లిలో, మీ పిటిషన్ చూసుకుని మొత్తం ఇక్కడ ఆడియో ఆఫీస్లో కూర్చొని చదివాను. ఆన్లైన్లో కూడా నేను చూశాను. ఇప్పుడు మీరు చూస్తే దాదాపు 60 పిటిషన్లు పెట్టారు మీరు. అది ఎవరిది? మీదా భూమి అది? ఓకే, ఇప్పుడు ఆ భూమి సమస్య ఏముంది అది నేను అందులో ఇంకొక పార్టీ కూడా రావాలి, వాళ్ళు వచ్చినప్పుడు సేవ్ చేస్తారు సర్వే. వాళ్ళు రాలేకపోతే నెక్స్ట్ పాయింట్స్ పిలిచినప్పుడు వాళ్ళు లేకుండా సర్వే చేసి ఆ రిపోర్ట్ ఇవ్వబడుతుంది. ఓకేనా? మీరు ఒక్క నిమిషం నేను చెప్పింది వినాలి. మీరు అది దాని గురించి ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు చూస్తే మీరు దాదాపు 60 పిటిషన్లు కృష్ణా జిల్లాలో తాడిగడప, పెనుమలూరు, ఓకే, అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇట్లా చాలా పిటిషన్లు పెట్టారు. ఓకే, తర్వాత 20 ఆగస్టు 2024 చూస్తే అక్కడ మీరు ఈ బగలాముఖి ఆలయంలో ఆధ్వర్యం ఓకే రైట్. ఇప్పుడు SHO చెరుకుపల్లి లైన్లో ఉన్నారు. SHO గారు
నమస్కారం. ఇప్పుడు నేను రేపల్లిలో పిటిషన్ గ్రీవెన్స్కి వస్తే ఇక్కడ ఒక పాలడుగు వెంకటేశ్వరరావు అని ఒక పిటిషనర్ ఉన్నారు. ఆయన దాదాపు ఒక 60 పిటిషన్స్ పెట్టారు. కృష్ణా జిల్లాలో, బాపట్ల జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో. ఇప్పుడు ఆయన కూడా లైన్లో ఉన్నారు. సో ఇక్కడ 1, 2, 3 నేను చదివాను. నేను ఒకటి చూస్తే అక్కడ చెరుకుమలలో పలానా వాళ్ళని వీళ్ళ దేవుడు ముందు తీసుకొచ్చి దేవుడికి ఓత్ ఇచ్చి దేవుడు ఎదురుగా నిజం చెప్పలేదు ఏదో రాశారనమాట. ఏంటి ఈయన గురించి మీకు తెలుసా? మీరు ఉండండి ఒక నిమిషం వెంకటేశ్వర్ గారు. ఈయన ఎవరు? ఎస్హెచ్ఓ గారు మీకు తెలుసా? పాలడుగు వెంకటేశ్వరరావు గారా ఎవరు? ఓకే, మీరు రీసెంట్ ట్రాన్స్ఫర్స్లో వస్తే ఇదేంటి చూడండి. ఈయన పిటిషన్స్ చాలా పిటిషన్స్ పెట్టారు. ఈయనకి పిలిపించి ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఉన్న అంశాలపైన మనం చర్యలు తీసుకోగలుగుతాం, కానీ ఏమేమో రాస్తే దాన్ని మనం ఏం చేయలేము. ఆయన విలువైన సమయం వేస్ట్, ప్రభుత్వ అధికారుల విలువైన సమయం వేస్ట్. వెంకటేశ్వర్లు గారు మీరు కూడా చూసి దాన్ని మీకు కావాల్సిన నిజమైన పరిష్కారం గురించి చెప్పాలా మీరు. నేను ఎస్హెచ్ఓ గారికి చెప్పాను, ఆయన దాని గురించి చర్యలు తీసుకుంటాడు. సచివాలయమా? బిఎల్ ఎవరు ఎక్కడున్నారు? శ్రీనివాసరావు ఏం చేస్తున్నారు? ఏ పని ఇది? సూపర్వైజర్ కాకపోతే గత 2 గంటల్లో 17 ప్రోగ్రెస్ వచ్చింది మీ దగ్గర. నరేష్ కుమార్ ఇతని పేరు 52% చేశావు. ఏం పని చేస్తున్నావు? మీ డెస్టినేషన్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ చూపించండి. ఎందుకు ఈ దగ్గర 58% ఉంది? ఇంకా సో మైగ్రేట్స్ ఎక్కువ ఉంటే ఏం చేయాలి? పర్మనెంట్లీ షిఫ్టెడ్ పెట్టి క్లోజ్ చేయడం కదా. ఇంకేం దేనికోసం మీరు వెయిట్ చేస్తున్నారు? ఓకే, ఒకసారి ట్రాన్స్పోర్టేషన్ పర్మనెంట్లీ షిఫ్ట్ అని పట్టేసి క్లోజ్ చేయండి. ఎవరు అయిపోయిందన్నారు కదా మీరు? వాళ్ళు సైన్ చేయాలని ఏం లేదు, ఆయన అట్లా ఏం లేదు. మీరు పర్మనెంట్ స్టూడెంట్ చేసి క్లోజ్ చేయండి. మీరు దానిపైన రాసుకో. మీరు సూపర్వైజర్ అందుబాటులో ఉంటే తీసుకోండి, అది కూడా లేకపోతే ఇంకెప్పుడు దాకా వెయిట్ చేస్తాం అదయ్యా. ఇక్కడ మీకు కళ్ళెదురుగా ఉన్నా కానీ డిఎస్ నెంబర్ 28 లేదు. ఎందువల్ల ఇంత తక్కువ ఉంది ఏంటి సంగతి? 1241 ఓటర్స్ ఉంటే ఇప్పుడు దాకా 697 చేశాడు. ఫార్ములేషన్ షుగర్ పెట్టేసి క్లోజ్ చేయండి. ఇంకేంటి సార్ ఎన్ని ఉన్నాయి అట్లాంటివి? 35. నెక్స్ట్ నోట్ మ్యాపింగ్ ఇచ్చి నోట్ మ్యాపింగ్ అని కొట్టేసి చేయొచ్చు కదా. నెక్స్ట్ అంతేనా? నాట్ 79. 5 సాయంత్రం కంప్లీట్ చేస్తారా? ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 100% చేస్తాను. రేపు మధ్యాహ్నం 4 o'clockకి 100% కంప్లీట్ అవ్వాలి. చేయలేదు